పూర్వం బలిచక్రవర్తి వామనుడికి భూమిని దానమిస్తూ కమండలంలో నీరు పోస్తూ ఉన్నాడు. అతడి గురువు శుక్రాచార్యుడు ఆ కమండలంలో దూరి నీటి దారను అడ్డుకున్నాడు. వామనుడు ఒక దర్భతోటి కమండలంలోకి పొడవగా లోపల ఉన్న శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. అప్పుడు శుక్రాచార్యుడు అరుణాచలానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేశాడు. స్వామిని సేవించటంతో తిరిగి తన కంటిని పొందగలిగాడు. పూర్వం సప్త ఋషులు శాపానికి గురయ్యారు. ఈశ్వరుడి ప్రబోధం విని వారంతా భూలోకానికి వచ్చారు. అరుణాచలాధీశ్వరుణ్ణి సేవించి తమ శాపం నుంచి విముక్తిని పొందారు. అందుకు కృతజ్ఞతగా వారంతా అక్కడ ఒక చెరువుని తవ్వించారు. అదే నేడు సప్తర్షి తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. మహాబలశాలిగా ప్రసిద్ధి చెందిన వాలి ఇంద్రుడి పుత్రుడు. ఒకరోజు వాలి ఉదయాద్రి శిఖరం మీద నుంచి అస్తాద్రి శిఖరం మీదకి లంఘించి దారిలో అరుణగిరిని చూశాడు. సకల దేవతలతో పూజింపబడుతున్న అరుణగిరిని దాటబోయాడు. అంతే ఒక్కసారిగా వాలి బలమంతా క్షీణించిపోయింది. ఇంద్రుడి సలహాను అనుసరించి తేజోలింగమైన అరుణాచలాన్ని సేవించి తన బలాన్ని మళ్లీ పొందాడు. పూర్వం ఇలుడు అనే మహారాజు తెలియక గౌరీవనంలోకి ప్రవేశించాడు. దాంతోటి అతడి పురుష రూపం పోయి స్త్రీగా మారిపోయాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఆదేశంతోటి స్త్రీగా మారిన ఇల్లుడు అరుణగిరినాథుణ్ణి సేవించి మళ్లీ తన పూర్వరూపాన్ని పొందాడు. అరుణగిరికి 4 దిక్కుల తూర్పు దిశలో సూర్యుడు, దక్షిణ దిశలో విశ్వామిత్రుడు, పడమర దిశలో వరుణుడు, ఉత్తర దిక్కున త్రిశూలం రక్షణగా ఉన్నాయి. అరుణాచలానికి ఉత్తర భాగంలోని శిఖరం మీద పెద్ద వటవృక్షం ఉంది. దాని నీడ ఎంతో విశాలంగా వ్యాపించి ఉంటుంది. పవిత్రమైన ఆ వటవృక్షం కింద సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు నిత్యం నివసిస్తూ ఉంటాడు. అష్టదిక్పాలకులు ఈ గిరి చుట్టూ అష్టదిక్కుల్లో ఉండి స్వామినే సేవిస్తూ ఉంటారు. వీరు స్వయంగా 8 లింగాల్ని అరుణగిరి మీద స్థాపించారు. కొందరు రాజులు ఇక్కడ ఒక మహా మండపాన్ని నిర్మించారు. సోనా నది ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసి అరుణగిరిని చుట్టి ప్రవహిస్తోంది. అరుణగిరికి వాయువ్య దిశలో వాయుతీర్థం ఉంది. ఇందులో స్నానం చేశాకే వాయుదేవుడు అన్ని జీవులకి ప్రాణస్వరూపుడిగా మారాడు. ఈ గిరికి ఉత్తర దిశలో శోభితమై చక్కటి రాజహంసలతోటి నిర్మలమైన జలాలతో కూడిన కుబేర తీర్థం ఉంది. ఈశాన్య దిశలో ఈశాన్య తీర్థం ఉంది. ఈశాన్య తీర్థంలో స్నానం చేసి నవగ్రహాల్ని ఆరాధిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి. అరుణాచల పర్వతానికి అన్ని దిక్కుల్లో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, సోన నది, మహానది దేవతలు అంతర్వాహినులుగా ప్రవహిస్తూ అరుణగిరినాథుణ్ణి సేవిస్తూ ఉన్నారు.